కావున యేసు ఇట్లనెను, यीशु ने उनसे कहा, మీరు మనుష్య मैं కుమారుని तुमसे శరీరము తిని सच ఆయన कहता हूँ రక్తము कि जब త్రాగితేనే तक तुम కానీ मनुष्य के पुत्र का మీలో मांस మీరు ना జీవం खाओ గలవారు और उसका కారు. लहू నా ना पियो, శరీరము తిని तुम నా में రక్తము త్రాగు जीवन नहीं. వాడి जो मेरा मांस నిత్య खाता और జీవము मैं लहू గలవాడు. पीता है, అంత नित्य దినమున जीवन उसी నేను का है. వానిని दिन दिन లేపేదను. फिर जिला నా उठा होगा, శరీరము నిజమైన ఆహారమును, क्योंकि నా मेरा मांस రక్తము वास्तव में నిజమైన खाने की वस्तु పానమునై है, ఉన్నది. लहू నా वास्तव में శరీరము पीने की తిని वस्तु है. నా రక్తము जो मेरा త్రాగవాడే मांस నా खाता యందును और मेरा लहू నేను पीता है, వాని యందును वो मुझ में स्थिर నిలిచి बना ఉందుమని रहता है और मैं उसमें. జీవము గల తండ్రి నన్ను పంపును గనక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తిననివాడు నా మూలంగా జీవించాలని ఈ విధంగా దేవాది దేవుడు మరి ఇక్కడ మాట్లాడటం మనం చూస్తున్నాము. इस तरह से परमेश्वर का परमेश्वर यहाँ पर बातें करते हुए हम देखते हैं. ఎవరో చెప్పట్లేదు కానీ దేవాది దేవుడే చెప్తున్నాడు. यहाँ पर कोई और नहीं कहता है, यहाँ पर परमेश्वर का परमेश्वर खुद कहता है. యేసు క్రీస్తు వారు చెప్తున్న మాట, यहाँ पर प्रभु यीशु मसीह कहता खुद है. నా రక్తము यहाँ पर తాగి నా శరీరము తిని మరి త్రాగవాడి నుంచి జీవం కలవాడని చెప్తున్నాడు. जो मेरा मांस खाता और मैं लहू पीता है, उसी में जीवन है, वो कहता है. యేసు ఇట్లా నేను यीशु ने उनसे कहा. యేసు క్రీస్తు వారు మాత్రమే ఈ మాటలు ఆడడం మనం చూస్తున్నాం. यीशु मसीह ही सिर्फ ये बातें बोलते हुए हम देखते हैं. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 11వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నాం. पहला कुरिन्थियों हम 11वें अध्याय में भी हम पढ़ते हैं. 23వ వచనంలో 23वें वचन में, నేను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకై నా శరీరము क्योंकि దీనిని తినుడని అక్కడ కూడా యేసుప్రభు వారు చెప్తున్నారు. ये बात मुझसे प्रभु से पहुंची और मैंने तुम्हें भी पहुंचा दी कि प्रभु यीशु ने जिस रात को पकड़वाया गया रोटी ली और धन्यवाद करके तोड़ी और कहा, ये मेरी देह है जो तुम्हारे लिए, मेरे स्मरण के लिए किया करो. यहाँ पर परमेश्वर प्रभु यीशु मसीह याद दिलाता है. యేసు ప్రభు ఇవ్వబడిన రొట్టెను అపోస్తలుడైన పౌలు గారు తన శిశువులకి పంచిపెట్టడం చూస్తున్నాం. यहाँ पर प्रभु यीशु मसीह के द्वारा पाया हुआ जो रोटी, जो मेज है, वो प्रेरित पौलुस अपने चेलों को बांट कर देता है. ఇక్కడ కూడా యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. 53వ వచనంలో यहाँ पर यूहन्ना रचित समाचार में भी 53वां वचन में 6 अध्याय में भी यही बात यहाँ पर प्रभु यीशु मसीह कहता है. కావున యేసు ఇట్లా నేను यीशु ने उनसे कहा. రండి ప్రార్థించుకుందాం. आइए प्रार्थना करेंगे. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవగల తండ్రి, ప్రభా నాయన, ఈ విధంగా తండ్రి ఇంతవరకు ఉదయ కాలం నుంచి ప్రభా పాటల ద్వారాగా మీరు పొందున్నారు నాయన. అంత మాత్రమే కాకుండా ప్రభా మీ ద్వాసన ద్వారాగా తండ్రి ఆరాధన వర్తమానంలో కూడా మేము ఏ విధంగా మేము నమ్ముకున్న దేవుడిని ఆరాధించాలి అనే దాన్ని మీరు తేటగా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి ప్రభా. ఇప్పుడు కూడా తండ్రి ప్రభా మీరు పరిశుద్ధమైన బలలో వెళ్ళటానికి ముందుగా నన్ను నమ్ముకున్న బిడ్డలు ఏందా చేయాలని మీరు తండ్రి ప్రభా లేఖనం భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. మా సొంత జ్ఞానంతో కాకుండా ప్రభా మీరిచ్చే జ్ఞానంతోనూ మీ పరిశుద్ధాత్మ ద్వారాగా మేము మాట్లాడటానికి సహాయం చేయండి. మాట్లాడిపోయే నన్ను తజ్మా చేసిన సహోదరుడిని మీ పాద సన్నిధికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బతిమాలి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైన వాళ్ళారా, ఈ విధంగా యేసుక్రీస్తు వారు చెప్పడము మనం వింటున్నాం. प्रिय लोगों, इस तरह से यहाँ पर प्रभु यीशु मसीह कहते हुए हम देखते हैं. యేసు ప్రభు వారు చెప్పడం మనం చూసినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమై ఉన్నదని మనం గమనించాలి. यहाँ पर प्रभु यीशु मसीह जो बातें कहता है, ये बहुत ही मुख्य बातें हैं. यहाँ पर हमें ध्यान देना चाहिए. ఆయన శరీరం అనేది, రక్తం అనేది అది చాలా అమూల్యమైనది. మరి ఆయన చిందించటము, ఆ రొట్టె నలగబడటము అంటే ఈ లోకంలో అటువంటి కార్యము చేసే దేవుడు యేసుక్రీస్తు వారే. परमेश्वर प्रभु यीशु मसीह का जो शरीर है और जो लहू है, वो बहुत ही अमूल्य है, क्योंकि प्रभु यीशु मसीह हमारे लिए उन्होंने लहू को बहाया और रोटी जो कुचला गया, हमारे लिए उन्होंने बहुत सारे दुख तकलीफों को उन्होंने सहा है. ఈ పరిశుద్ధమైన బల్లని దానికి పేరు పెట్టబడింది. इसलिए पवित्र मेज इस मेज का नाम दिया गया है. అందులో పాలు పొందుకున్న వారు పవిత్రతో పాలు పొందుకోవాలని చెప్తున్నాడు. और इस मेज में भाग लेने वाले पवित्रता के साथ में भाग लेना चाहिए, हमें याद दिलाता है. అంత మాత్రమే కాకుండా ఆ బలలో పాలు పొందుకున్న వారికి ఇటువంటి గిఫ్ట్లు, బహుమతులు కూడా ఇందులో ఉన్నాయి. और ऐसे पवित्रता से भाग लेने वालों के लिए बहुत सारे
इनामे भी हैं, यहाँ पर हम पढ़ते हैं। ఇక్కడ 44వ వచనంలో చూసినట్లయితే 44वें वचन में हम पढ़ते हैं, యోహాను సువార్త 6వ అధ్యాయము 44, यूहन्ना रचित सुसमाचार 6वां अध्याय 44वां वचन। నా శరీరము తిని నా రక్తము త్రాగవాడే నిత్య జీవము గలవాడు. जो 54, जो मेरा मांस खाता और मेरा लहू पीता है, अनंत जीवन उसी का है और मैं उसे अंतिम दिन फिर जिला उठाऊंगा। మొదటిగా నిత్య జీవము మనకి కలుగుతుందని చెప్తున్నాడు. सबसे पहला अनंत जीवन हमें प्राप्त होता है, यहाँ पर कहता మనము है। మనము మరణించవలసి ఒక దినము ఉన్నది. हमें मरने का एक दिन नियमित किया गया है మనము ధరించుకున్న శరీరము అది మట్టికి మట్టి అయిపోవలసి ఉన్నది. और हम जो शरीर के ऊपर धारण करें, ये शरीर एक ना एक दिन मिट्टी में वो मिल जाएगा। అయితే దేవుడు మరి మనకి నరుడికి ఆత్మ దయచేసిన దేవుడి దగ్గరికి మళ్ళీ ఆత్మ వెళ్తాదని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. पर मनुष्य जो मर जाता है, परमेश्वर जो आत्मा जो मनुष्य को दिया है, वो आत्मा लौट कर फिर परमेश्वर के पास वो जाएगा, कहता है। అయితే వాని క్రియల చెప్పున ఆ ఆత్మకి ఫలము ఉంటుంది. ఒకటి మరణము, లేదంటే స్వర్గము. परंतु प्रत्येक व्यक्ति के और क्रियाओं के अनुसार जो प्रतिफल है वो दिया जाएगा, और वो जो प्रतिफल है वो नित्य नरक या फिर नित्य वो स्वर्ग में हम देखते हैं। ప్రతి మానవుడికి, ప్రతి స్త్రీకి మరణించిన తర్వాత ఆత్మకు దండన ఉంటుంది. हर एक मनुष्य, औरत या स्त्री हो, हर एक को वहां पर न्याय दंड रखा गया है। అదే రెండవ మరణము. वही दूसरा मृत्यु है। మనము రెండోగా మరణంలోనికి వెళ్లకుండా మన ఆత్మని కాపాడుకోవాలని దేవాది దేవుడు చెప్తున్నాడు. हम दूसरे मृत्यु में ना मर जाए, परमेश्वर हमें वो हमसे बातें करता है। అందుకని ఇక్కడ నిత్య జీవము గలవాడని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా సదాకాలము ఆయనతో జీవించే బిడ్డలుగా ఉండాలని చెప్తున్నాడు. నిత్య జీవము గలవాడు. इसलिए यहाँ पर अनंत जीवन उसी का है। हम पढ़ते हैं अनंत काल का जीवन हम परमेश्वर के साथ बिताए, वो हमें याद दिलाता है। అంత దినమున నేను వానిని లేపుదని చెప్తున్నాడు. और मैं उसे अंतिम दिन फिर जिला उठाऊंगा, यहाँ पर आगे कहता है। మనము ఓ దినమున మరణించవలసి ఉన్నది. మనల్ని మట్టిలో పెట్టి కప్పెట్టి ఆ దినము రానే ఉన్నది. हम एक दिन मारे जाएंगे, एक दिन हमें मिट्टी में हमें गाड़ दिया जाएगा, वो दिन आने वाला है। అదే విధంగా యేసు ప్రభువారిని కూడా మరణించినప్పుడు సమాధిలో పెట్టడం మనం చూస్తున్నాం. और उसी प्रकार प्रभु यीशु मसीह के साथ में भी हम देखते हैं, वो मारे जाकर उनको कब्र में उनको रखा गया। అయితే మన దేవాది దేవుడు पर हमारा परमेश्वर का परमेश्वर మరణాన్ని గెలిచి మూడో దినమున సజీవుడై జీవంతో ఉన్నాడని మనం చూస్తున్నాం. मृत्यु पर जय पाया प्रभु, और तीसरे दिन जी उठाला प्रभु, वो जीवित है। మన దేవాది దేవుడు ఏ విధంగా మరి మూడవ దినమున లెగిశాడో అదే విధంగా మనము అంత దినములో మనల్ని కూడా ఆయన లేపుతాడని చెప్తున్నాడు. जैसे परमेश्वर प्रभु यीशु मसीह मारे जाकर तीसरे दिन जीवित उठा, वैसे ही हम भी मारे जाकर फिर जीवित उठेंगे, प्रभु यीशु मसीह हमें याद दिलाता है। మనము నమ్ముకున్న దేవుడు ఒకవేళ మరి మరణాన్ని జయించకపోతే మూడో దినమున లేకపోతే ఆయన సజీవుడు లేకపోతే ఆయన మనల్ని ఏ విధంగా లేపుతాడు? हम जिस पर भरोसा करते हैं वो परमेश्वर, अगर वो मारे जाकर वो तीसरे दिन अगर जी ना उठता, तो हम अगर मारे जाएंगे, कैसे हमें वो परमेश्वर जिला सकेगा? ఆయన లెగిశాడు. वो जी उठा, అదే లెగటం ద్వారాగా మనల్ని కూడా ఆయన ఒక దినాన్ని లేపుతాడు. और वही जी उठने के द्वारा हमें भी एक दिन वो जिलाएगा। ప్రేమన్న వారారా, ఇటువంటి చాలా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఈ పరిశుద్ధమైన బలలో ఉన్నాయి. इसलिए बहुत बड़ी बड़ी जो इनामें हैं, ये पवित्र मेज में हम, ఎందుకంటే ఇది సాధారణమైన బల్ల కాదు. क्योंकि ये कोई मामूली सा कोई मेज नहीं है। అదే 6:55 చూడండి. और यहाँ पर 57वां वचन 57 देखिए, 6వ అధ్యాయము 55వ వచనం. 6वां वचन 57वां वचन। నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. जीवित पिता ने मुझे भेजा और मैं पिता के कारण जीवित हूँ, वैसे वो भी जो मुझे खाएगा मेरे कारण जीवित रहेगा। ఆయన శరీరము, ఆయన రక్తము మరి నిజమైన పానమునై ఉన్నది. यहाँ पर उनकी जो लहू है और उसकी जो मांस है वो वास्तव में खाने की वस्तु है। ఈ లోకంలో కోడి మాసము, ఏట మాసము, బీఫ్ లేకపోతే చేపలు అనేకమైన ఆహారాలు ఉండొచ్చు, కూరగాయలు ఉండొచ్చు. इस అయితే संसार వాటి ద్వారాగా మీకు నష్టము కలగవచ్చు. కానీ ఈ యేసుక్రీస్తు యొక్క శరీరము, రక్తం ద్వారాగా మనకి ఏ హాని కూడా జరగదని చెప్తున్నాడు. అందుకే మరి నిజమైన ఆహారం అని చెప్తున్నాడు. इस दुनिया में चिकन या फिर मटन या फिर बीफ, ऐसे तरह तरह के मांस वस्तुएं हो सकते हैं, पर उनमें हमें कोई लाभ
नहीं मिलता, पर हम जब परमेश्वर प्रभु यीशु मसीह का मांस लहू में हम जब भाग लेते हैं तो उसमें हमें हमें लाभ हमें मिलता है। అంత మాత్రమే కాకుండా ప్రేమైన వాళ్ళారా, అదే యోహాను సువార్త 6వ అధ్యాయము మరి 57 చూడండి. उसी प्रकार यही छठा यूहन्ना 57 देखिए। జీవము గల తండ్రి నన్ను పంపును గనక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తినని వాడు నా మూలంగా జీవించినట్లు ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. जैसे जीवित पिता ने मुझे भेजा और मैं पिता के कारण जीवित हूँ, वैसा ही वो भी जो मुझे खाएगा मेरे कारण जीवित रहेगा। మనం ఈ బలలో పాలు పొందుకున్నట్టు వారము हम ఏ जो విధంగా యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఏ విధంగా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఎవరు కూడా అతను ఏలెట్టి చూపించకుండా మరి ఏ విధంగా అతని సాక్ష్యాన్ని కాపాడుకున్నాడో అదే సాక్ష్యాన్ని మనం కూడా కాపాడుకోవాలని ఇక్కడ చెప్తున్నాడు. इस दुनिया में परमेश्वर प्रभु यीशु मसीह जैसे 33 वर्ष जैसे उन्होंने सच्चाई से जीवन को बिताया है, कोई भी उंगली उठा करके सवाल नहीं कर पाया, वैसा ही हमारा भी इस दुनिया में जीवन बिताने का तरीका होना चाहिए, प्रभु याद दिलाता है। దీనిని తినవాడు నా మూలంగా జీవించినట్లు ఇదే పరలోకం నుండి ఇచ్చిన జీవాహారము. वैसे ही वो भी जो मुझे खाएगा मेरे कारण जीवित रहेगा, जो स्वर्ग से भेजा गया ये आहार है। అయితే దీనికంటే ఒక ముందు కూడా మరి కానానులో ఇశ్రాయేల్ జనాంగాలకి ఐగుప్తు దాసతనం నుండి అరణ్య ప్రయాణంలో కూడా దేవాది దేవుడు మన్నాని కూడా మరి పరిశుద్ధ దూతల తినే ఆహారము మానవులకి అక్కడ ఇవ్వటం మనం చూస్తున్నాం. हम पहले भी हम देखते हैं कनान में जाने से पहले मिस्र देश जो है गुलामी में रहते दिनों में वहां से जब छुड़ाए गए तो परमेश्वर जो है स्वर्ग दूतों का भोजन उनको मन्ना वहां स्वर्ग से उनको खिलाया, हम देखते हैं। ఇక్కడ 58లో చూడండి, 58 देखिए 58। ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, जो रोटी जो स्वर्ग से उतरी यही है। పితరులలో మన్నాను తిని చనిపోయినట్లు కాదు, जो बहुत सारे जो बाप दादों ने मन्ना खाया और मर गए, ये वैसा नहीं है। దీనిని తిననివాడు ఎల్లప్పుడూ జీవించెను, और जो कोई ये रोटी खाएगा वो सर्वदा जीवित रहेगा। నిత్యముగా మీతో చెప్తున్నానని చెప్తున్నాడు. और मैं सच सच तुमसे कहता हूँ कहता है। దీని యథార్థంగా ఈ బలలో పాలు పొందుకున్న వారికి ఎప్పుడు కూడా మరి జీవిస్తారని చెప్తున్నాడు. जो यथार्थ से सच्चाई से जो इस प्रभु मेज में भाग लेते हैं वे सर्वदा जीवित रहेंगे, यहाँ पर प्रभु याद दिलाता है। ఈ లోకంలో మనం చనిపోయినప్పుడు కూడా సదాకాలము పరలోక రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలము మనం ఉండే భాగ్యాన్ని కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. इस दुनिया में हम जान को हम खो देने पर भी मर जाने पर भी सदा काल का सर्वदा का जीवन हम प्रभु के साथ में बिताएंगे, ऐसा सौभाग्य प्रभु हमें देता है। అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై మీరు దీనిని చేయడం చెప్తున్నాడు. इसलिए पहला कुरिन्थियों 11वां अध्याय में हम जैसे हमने पढ़ा कि मेरे स्मरण के लिए यही किया करो कहता है। కంపల్సరీగా మనం ప్రతి ఆదివారము పరిశుద్ధమైన బలలో పాలు పొందుకోవాలి. हमें कंपलसरी हर रविवार को प्रभु मेज में भाग लेना चाहिए ఆయన ఆరాధించేటప్పుడు ఆ ఆరాధన కార్యక్రమంలో పాలు పొందుకోవాలి. और परमेश्वर की आराधना के समय में भी हमें आराधना में शामिल होना चाहिए। ప్రతి మానవుడికి ఆరాధన అనేది మరి పరిశుద్ధమైన బల్ల అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. हर एक व्यक्ति के लिए जो आराधना का समय और पवित्र मेज का जो समय है वो बहुत ही आवश्यक है। ఇంతే కదా మానవుడా, ఇదే కదా నేను కోరుకుంటున్నానని చెప్తున్నాడు. और यही तो हे मनुष्य मैं तुमसे चाहता हूँ, मैं यही तुमसे आशा रखता हूँ, प्रभु कहता है। దీనికి మించింది నువ్వు నాకు ఏమి ఇవ్వగలవు? और इससे बढ़कर तुम मुझे और क्या दे सकते हो, प्रभु कहता సమస్తము है। నేను ఇచ్చిన నా దేవాది దేవుడిని నేను, सब कुछ तुम्हें जो मैंने दिया है परमेश्वर का परमेश्वर मैं हूँ कहता है। ఉన్నదంతా కూడా నాది. तेरे पास जो कुछ भी है वो मेरा है। అది ఏ టైంలో అయినా కూడా నీ దగ్గర నుంచి నేను తొలగించే శక్తి కూడా నా దగ్గర ఉంది. और कोई भी समय में तुम्हारे पास से वो चीजें मैं हटा सकता हूँ, ऐसा सामर्थ मेरे पास है। ఒకవేళ ఈ రెండు కార్యక్రమంలో ఎవరైనా సరే నిర్లక్ష్యం చేసినట్లయితే తనకు తాను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రతి ఆదివారం వచ్చి మరి ఆరాధించడము, పరిశుద్ధమైన బలలో పాలు పొందుకోవడం చాలా ప్రాముఖ్యం ఉన్నదని జ్ఞాపించుకుని ఆలయానికి రావడానికి మనం ట్రై చేయాలి. इसलिए इन दो चीजों में आराधना का समय या फिर प्रभु मेज के समय में अगर हम देरी करते हैं तो हमें जांचना और परखना चाहिए। इसलिए हम इन सेवाओं में हमें भाग लेना चाहिए। ఒకవేళ నువ్వు అనారోగ్యంగా ఉంటే మెడికల్కి వెళ్ళలేదా?
हो सकता है आप बीमार होते हैं तो क्या आप मेडिकल नहीं जाते, మరి కరెక్ట్ టైంకి నువ్వు ఫోన్ చేయట్లేదా? या फिर सही समय में क्या भोजन नहीं करते, ఇప్పుడు నీకు ఫోన్ వచ్చేస్తుంటే వెంటనే పరిగెత్తుకుని నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదా పనికి? या फिर अभी अगर तुम्हें फोन आ जाए तो भागकर दौड़ करके ऑफिस को क्या नहीं चले जाओगे। అవి కూడా చేసుకోవడం చాలా మంచిదే. वो करना भी बहुत ही अच्छा है। నువ్వు తినటము మంచిది, तुम्हें जो खाते हो अच्छा है, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది, मेडिकल का ट्रीटमेंट लेना अच्छा है, నువ్వు ఉద్యోగం చేసుకోవడం మంచిది. तुम्हारा नौकरी करना अच्छा है। మరి అది మానవుడు కంపల్సరిగా చేసుకోవాలి. और जो मनुष्य जाति है ये कंपलसरी करना ये आवश्यक है। అయితే ఈ లోకములో నుంచి దేవాది దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆరాధించడము, బలలో పాలు పొందుకోవడము అది కూడా చాలా మనకి ప్రాముఖ్యమే ఉన్నది. परमेश्वर इस जगत से हमें चुन लिया है, इसलिए परमेश्वर की आराधना में और परमेश्वर के मेज में भाग लेना भी हमारे लिए बहुत ही आवश्यक है। ఈ రెండు విషయాల కొరకు మనం కూడా మనకున్న సమయంలో దీని సమయాన్ని కేటాయించుకోవాలి. इन दो विषयों में हमें हमारे समय का हमें इस्तेमाल करना चाहिए, समय निकालना चाहिए। రండి ప్రసంగి आइए हम निकाल लेंगे सबोपदेशक। ప్రసంగిలో కొన్ని వచనాలు చూసుకొని బలలో పాలు పొందుకుందాం. सबोपदेशक में कुछ वचनों को हम पढ़ करके हम प्रभु मेज में जाएंगे। 11వ అధ్యాయము ప్రసంగి 11 सबोपदेशक 11वां अध्याय 9, 10 వచనాలు చదవండి తీసిన వారు. 9-10 वचनों को जो निकाले हैं पढ़िए। ప్రేమైన వాళ్ళారా, ఇటువంటి ప్రసంగి ప్రవక్త మరి యవనస్తులతో ఈ విధంగా మాట్లాడటం మనం చూస్తున్నాం. इसलिए प्रिय लोगों, सबोपदेशक का भविष्यवक्ता जवानों को यहाँ पर कहता है, యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును తృప్తిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పనే, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పనే ప్రవర్తింపము. అయితే వీటినన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనము. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనం. सबोपदेशक 11:9. सबोपदेशक 11वां अध्याय 9वां वचन, हे जवान, अपनी जवानी में आनंद कर और अपनी जवानी के दिनों में मगन रह, अपनी मनमानी कर और अपनी आंखों की दृष्टि के अनुसार चल, परंतु ये जान रख कि इन सब बातों के विषय परमेश्वर तेरा न्याय करेगा। ఇక్కడ ప్రేమనవరారా చూసుకున్నట్లయితే మన యవన కాలంలో యవనముతో మనం ఇప్పుడు ఉన్నాం. यहाँ पर प्रिय लोगों, हम देखते हैं हम जवानी में हम रह रहे हैं। మధ్య ఒకటి బాల స్థితిలో, తర్వాత యవన స్థితిలో, తర్వాత వయసు అయిపోయిన స్థితిలో మూడు స్థితిలోనూ ఉన్నాం మనము. అయితే ఇప్పుడు మనం మధ్యరికంగా ఉన్నాం, యవనస్తులుగా ఉన్నాం. हम 3 स्थिति में मनुष्य जाति को हम देख सकते हैं। एक बाल्य अवस्था होता है, और एक बीच का होता है, और एक दीर्घ अवस्था जो उम्र वाले हैं। हम बीच की जवानी की अवस्था में है। అయితే ఇటువంటి అన్ని కూడా ఈ లోకములో నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేయవచ్చు. అయితే ఒక దినము వస్తుంది, నువ్వు తీర్పులోనికి మరి నిన్ను తేటం తప్పదని చెప్తున్నాడు. यहाँ पर मध्य भाग में हम पढ़ते हैं, तू अपनी मनमानी कर, अपनी आंखों की दृष्टि के अनुसार चल, पर ये जान रख एक दिन तुम्हारा न्याय करेगा। నిన్ను తీర్పులోనికి మరి తెచ్చినని జ్ఞాపకము ఉంచుకోమని చెప్తున్నాడు. इन सब बातों की विषय में तुम ये जान रख कि परमेश्वर तेरा न्याय करेगा कहता है। అయితే మనం యవన ప్రాయంలో మనం ఎలాగున్నాము? हम ऐसे जवानी में हम कैसे रह रहे हैं? ఇలాగా తింటము, తాగటము, మరి మన ఇష్ట ప్రకారంగా మనం తిరుగుతున్నామా, లేకపోతే దేవుని యొక్క కార్యములలో మనం ముందుంటున్నామా? या फिर हम खाते पीते अपने मनमानी करते हैं, या फिर परमेश्वर के हम सेवा में हम आगे रहते हैं। అయితే మన అక్కడ యవనస్తులు చాలా మంది లేరు, ఎలా సండే స్కూల్కి వెళ్ళిపోయారు. మన బేతేల్ సంఘ ఒక మరి యవనస్తులు చాలా మంచివారు. हमारे अभी जवान जो बच्चे हैं अभी नहीं है, सब संडे स्कूल चले गए हैं। हमारे जवान जो लोग हैं वो बहुत ही अच्छे हैं। అనేకమైన సంఘాల్లో అల్లరితో పాటు తిరిగేవారు యవనస్తులు చాలా మంది ఉన్నారు. बहुत सारे कलीसियाओं में ऐसे मस्ती मजाक करके बाहर घूमने वाले बहुत सारे बच्चे हैं, बहुत सारे जवान लोग हैं। మన భక్త్ సింగ్ మా బ్రదర్ గారు ఫెలోషిప్ లో మనము ఎక్కువ వాక్య పరిచర్య ఉంటది కాబట్టి మనం ఎక్కువగా
వాక్యంలో ఎదుగుతుంటాం కాబట్టి మన బిడ్డలు చెడిపోవడానికి అవకాశం లేదు. हमारे बक्सिंग ब्रदर के फेलोशिप में वाक्य का मुख्यत्व, वचन का मुख्यत्व अधिक होता है, बाइबल अध्ययन का मुख्यत्व अधिक होता है, इसलिए बच्चे जो हैं वे बहुत जल्दी खराब नहीं होते हैं। ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మన యవనస్తులు మనకి బాగా మరి ఎంతో మరి మా గ్రంథాల గురించి మనకు బాగా తెలుసు. पवित्र शास्त्र में उत्पत्ति से लेकर प्रकाशित वाक्य तक हम कितनी अच्छी तरीके से हमारे ग्रंथों को हम जानते हैं। అందుకనే ఈ దినాన్ని ఈ విధంగా మరి బ్రదర్ దేవాగర్ అయినప్పటికీ, మరి బ్రదర్ వేదమూర్తి అయినప్పటికీ, బ్రదర్ నేనైనప్పటికీ వాక్య పరిచర్యలో చేస్తున్నాము అంటే అంతా దేవుని కృప. మా తర్వాత మరి జాన్సన్ బ్రదర్, మరి టీ జాన్, మరి టీచర్ జాన్, వీళ్ళందరూ కూడా దేవుని వాక్య పరిచర్యలో వాడుకుంటారంటే అంతా దేవుని కృప. इसलिए इस तरह से देवा ब्रदर या फिर वैदमुत्तु ब्रदर या फिर मैं जो हूँ, इस तरह से वाक्य का वचन का ध्यान मनन में वर्तमान में हम इस्तेमाल किए जा रहे हैं। हमारे बाद में जॉनसन ब्रदर या फिर टी जॉन या फिर टीचर जॉन बाद में वे सभी भी हैं। మాతో పాటు బోయ్ బ్రదర్, సిమియోన్ బ్రదర్ కూడా మరి ఇలా రేపు వారు కూడా వర్తమానంలో పాలు పొందుకుంటారు. उसके बाद आज कल के बाद में बोअज ब्रदर हो गया, फिर सिमोन ब्रदर, वे भी ऐसे बाइबल ध्यान मनन में वे भी शामिल होंगे। 6 ప్రసంగికులు, 6 దైవజనులు ఈ సంఘంలో ఉన్నాం మేము. 6 परमेश्वर के दास, परमेश्वर के 6 वर्तमानिक इस कलीसिया में हैं। ఎక్కడో నుంచి రావాలి, పాస్టర్లు రావాలి, సేవకుడు రావాలి. సేవకుడు ఎప్పుడు వస్తున్నారమ్మా, సేవకుడు ఎప్పుడు వస్తున్నారండి అని అడిగే మనకి ఆన్సర్ లేదు. कहाँ से और कौन यहाँ पर परमेश्वर का दास आएगा, कौन वो दास, परमेश्वर का दास कब आता है, कौन आता है, ऐसे पूछने का जरूरत हमें नहीं है। వాళ్ళు వచ్చే టైం వస్తారు, और वे जब आना होंगे वे आएंगे, మీరు మాత్రం క్రమంగా రండి. पर आप जो है क्रम के अनुसार आना चाहिए। మీరు ప్రతి మీటింగ్లు పెట్టుకోండి. हर एक मीटिंग्स में शामिल होइए। వర్తమానం అందించడానికి జాన్సన్ బ్రదర్, టీచర్ జాన్, దేవా గారు, వేదమూర్తి గారు, మేము అందరం ఉన్నాం. 6 ఏ ప్రసంగికులు ఇక్కడ ఉన్నాం మేము. और आपके मीटिंग्स में भी हम जो वर्तमानिक हैं, भाई जॉन हो गया, टीचर जॉन हो गया, भाई जॉन हो गया, वेदमुत्तु ब्रदर, देव ब्रदर, हम सभी यहाँ पर हैं। ఏదో చిన్న యవనస్తులు గాలి ఆరాధన మెసేజ్ చెప్తున్నారు అనుకోకండి. और ये ऐसी जवान लोग हैं, सिर्फ आराधना का वर्तमान ही देते हैं, ऐसे आप ना सोचे। వారు మెయిన్ మెసేజ్, బల్ల మెసేజ్, తర్వాత ఆరాధన అన్ని మెసేజ్లకు చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. बाद में जो मेज का वर्तमान है, मुख्य वर्तमान है, सभी वर्तमान देने में वे सब सिद्ध हैं। అందుకని ప్రేమన వారులారా, इसलिए प्रिय लोगों, ఇక్కడ 9వ వచనంలో యవనుడా నీ యవన కాలం ముందు సంతోషించము, నీ యవన కాలం ముందు నీ హృదయము తృప్తిపరచమని ఇక్కడ రాయబడి ఉంది. इसलिए सबोपदेश 11:9 में हम पढ़ते हैं, हे जवान अपनी जवानी में आनंद कर और अपनी जवानी के दिनों में मगन रह और अपनी मनमानी कर और अपनी आंखों की दृष्टि के अनुसार चल, परंतु ये जान रखो कि इन सब बातों के लिए परमेश्वर तेरा न्याय करेगा। మన బేతేల్ సంఘ విశ్వాసులు మరి యవనస్తులు అటువంటి గుంపులు లేరు, కానీ ఇప్పుడు దేవుని కృప వలన మరి దేవునిలో మనం పెరిగే యవనస్తులుగా మన బేతేల్ సంఘంలో ఉన్నారు. हमारे बेतेल कलीसिया के जो जवान है या फिर विश्वासी हैं, ऐसे झुंड में नहीं है, पर परमेश्वर की आराधना करने वाले झुंड में, सेवा में भाग लेने वाले झुंड में है। ఎవరైతే అల్లరితో తిరుగుతున్నారో అటువంటి వారి గురించి ఇక్కడ రాయబడిన చూడండి. సామెతలు 29:1. जो ऐसे ऐसे खेल कूद में, झगड़ाओं में जो घूमते हैं, उनके लिए लिखा गया है। देखिए नीति वचन में, సామెతల గ్రంథము नीति वचन 29వ అధ్యాయము 29वां अध्याय, మొదటి వచనం. पहला वचन, తీసిన వారు చదవండి. जो निकाले हैं पढ़े। స్వరణ ప్రేమన వాళ్ళ ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. देखिए प्रिय लोगों, यहाँ पर हम पढ़ते हैं, जो बार बार डांटे जाने पर भी हट करता है, वो अचानक नाश हो जाएगा और उसका कोई भी उपाय काम ना आएगा। ఇది దేవుని యొక్క అడవి జాడల్లో నడలేనటి వారికి, और ये जो बातें हैं, जो परमेश्वर के चाल चलन में नहीं चलने वाले लोगों के लिए है। ఇక్కడ సేవకుల ద్వారాగా, బైబిల్ ద్వారాగా హెచ్చరికలు చెప్పిన అప్పటికి కూడా పాటించలేనటి వారికి, यहाँ पर सेवकों द्वारा जब वचन बताया जाता है, जो लोग इन वचनों का पालन नहीं करते, ऐसे लोगों के लिए है। ఎన్నోసార్లు చెప్తున్నాము, ఎన్నోసార్లు గద్దిస్తున్నాము, విననప్పుడు కూడా వారికి దేవుడే శిక్షించాడని చెప్తున్నాడు. कितने बार बोलने पर भी, कितने बार चेतावनी देने, डांटे जाने पर भी, नहीं सुनने पर परमेश्वर उनको उनका जो है न्याय चुकाएगा। ఇతరులని శిక్షించడం అది మన పని కాదు. दूसरों का
हमें दंड देना वो हमारा काम नहीं है। ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నేను చూసుకుంటాను యా- వారి సంగతి. यहाँ पर परमेश्वर कहता है मैं उनके विषय में मैं उनको देख लूंगा कहता है। మీరు అటువంటి వారి గురించి ప్రార్థన చేయండి కావాలితే. और ऐसे लोगों के लिए आप चाहे तो प्रार्थना करें। ఒక వ్యక్తి నీతో మాట్లాడలేదా ఆ వ్యక్తి గురించి నువ్వు ప్రార్థించు. एक व्यक्ति क्या आज तुमसे बात नहीं करता है तो उसके लिए प्रार्थना करें। ఒక వ్యక్తి ముఖం మీరు చూస్తే అసహ్యంగా ఉంటుందా ఆ మనిషి గురించి మీరు ప్రార్థించండి. एक व्यक्ति का मुंह को अगर देखना आप पसंद नहीं करते तो उसके लिए आप प्रार्थना करें। ఈ లోకములో అనేకమైన మరి రకాలుగా ఉంటారు మనుషులు. इस पूरे दुनिया में तरह तरह के लोग रहते हैं। సంఘములోను బయట డ్యూటీ చేసి కాడ అనేక మంది ఒకరిని పడితే ఒకరు పడదు. ఒక ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంటది. ఒకళ్ళ మాటలు ఉంటది. అందుకని ప్రేమన అనేక మంది వ్యక్తులు మనం చూడొచ్చు. इसलिए कलीसिया में हो चाहे बाहर हो चाहे नौकरी की जगह में हो मनुष्य तरह तरह के होते हैं। किसी का मुंह देखना पसंद नहीं होता है, किसी से बात करने को अच्छा नहीं लगता है, किसी की बातें हमें पसंद नहीं आता है। ऐसे तरह तरह के लोगों को इस दुनिया में हम देख सकते हैं। అది వేరే సబ్జెక్టు. वो अलग एक विषय है। అయితే దేవుడి పనిలో ఏ మనుషుని చూసి నువ్వు ఆగదు. पर परमेश्वर के दृष्टि में परमेश्वर के नजर में कोई मनुष्य से हमें भेदभाव नहीं करना चाहिए। ఇక్కడ చెప్పే సేవకుడు ఎలా ఉన్నాడు, ఆ బ్రదర్ ఎలా ఉన్నారు, ఈ సిస్టర్ ఎలా ఉన్నదని చెప్పి నువ్వు అనుకుని నువ్వు సంఘం మానవద్దు. यहाँ पर वो भाई सेवक कैसा है, वो बहन कैसा है, ये भाई कैसा है, ऐसे देखकर कलीसिया को ना छोड़े। నువ్వు ఆరాధించకపోతే దేవుణ్ణి నువ్వు దుఃఖపరిచినట్టు. तो अगर परमेश्वर की आराधना नहीं करेगा तो परमेश्वर को दुख पहुंचाने वाला होगा। నీవు పరిశుద్ధమైన బలలో పాలు పొందకపోతే దేవుని దుఃఖపెట్టినట్టే. और परमेश्वर के मेज में अगर तुम भाग नहीं लेते हो तो परमेश्वर को दुख पहुंचाने की तरह ही है। ఆయన ఈ లోకానికి రావటము కారణం ఏంటి మనం ఆరాధనలో చూసుకున్నాం. परमेश्वर इस दुनिया में आने का कारण क्या है हमने आराधना के समय में हमने देखा है। వేరే ఎవరి గురించో రాలేదు, నీ గురించి నా గురించి వచ్చాడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి. किसी और के लिए वो नहीं आया, वो तुम्हारे लिए मेरे लिए इस पृथ्वी पर प्रवेश मसीह आया। నీ ముఖం ఎలా ఉన్నదో నువ్వు మరి నీ కాళ్ళు నీ నడక ఎలా ఉన్నదో ఆయనకు అనవసరం. तुम्हारा मुंह कैसा है, तुम्हारा पैर कैसे है, तुम कैसे दिखते हो, उनको वो नहीं देखता है। నిన్ను రక్షించడమే ఆయన ఒక ఉద్దేశము. तुझे बचाना ही परमेश्वर का उद्देश्य है। ప్రతి ఒక్కరిని రక్షించాలి. हर एक को बचाना है। అందుకని ప్రేమను వల్లారా మనం అటు ఇటు తప్పిపోకుండా ఆయన తన అడుగు జాడల్లో ఉండాలని మన మధ్యన పరిశుద్ధమైన టేబుల్ ఉంచబడింది. इसलिए हम इधर उधर ना भटक जाए, हमारे बीच में प्रभु का मेज हमारे मध्य में रखा गया है। మరి సమయం అయిపోయింది, అందుకని మనం ఇక్కడతో ముగించుకుందాం. समय हो गया है, हम यहाँ से समाप्त करेंगे। బలలోకి వెళ్ళడానికి ముందుగా प्रभु मेज में जाने से पहले మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక पहला कुरिन्थियों की पत्री 11వ అధ్యాయము 11वां अध्याय 28వ వచనం 28वां वचन అందరూ కలిసి చదువుకుందాం. हम सब एक साथ मिलकर पढ़ेंगे। మొదటిది కొరింథీ पहला कुरिन्थी 11వ అధ్యాయము 11वां अध्याय 28. 28वां वचन తీసిన వారు అందరూ కూడా చదవండి. निकाले हुए सभी मिलकर पढ़िए। కాబట్టి ప్రతి इसलिए मनुष्य अपने आप को जांच ले और इस रीति से इस रोटी में से खाइए और इस कटोरे में से पिए। ఇందులో పాలు పంపులు పొందడం చాలా అవసరం అని చెప్తున్నాడు. इसमें भाग लेना बहुत ही आवश्यक है कहता है, చాలా ప్రాముఖ్యం అని చెప్తున్నాడు. और बहुत ही मुख्य है कहता है। అయితే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. पर हमें अपने आप को जांचना चाहिए, ఇతరుల గురించి చూడవద్దు. दूसरों को नहीं देखना है। ఇతరుల గురించి నువ్వు సంఘంలో రావటం మానేయొద్దు. दूसरों के लिए कलीसिया को आना नहीं छोड़ना है। నీకు జీవ కిరీటం దొరికే కిరీటాన్ని నువ్వు పెట్టుకోవద్దు. तुझे जो जीवन का मुकुट तुम्हारे लिए जो रखा गया है उसे दूर मत करे। ఆయన పని చేస్తే ఆయన నీ పని చేస్తాడు. उसके काम अगर तुम करोगे तो तुम्हारा काम वो करेगा। అందుకని ప్రేమ వల్ల ఇటువంటి బహుమతులు గిఫ్ట్లు మనం వదులుకోకూడదు. इसलिए ऐसे जो इनाम है, ऐसी जो दान की बातें हैं हमें नहीं छोड़ना चाहिए। సంఘ సహవాసము మనం వదిలిపెట్టకూడదు. कलीसिया की संगति को हमें नहीं छोड़ना चाहिए। ప్రతిది సంఘంగా మీరు చేయండి అని చెప్తున్నాడు. हर एक चीज जो है कलीसिया में संगति में रहकर करो कहता है। నీ వ్యక్తిగత జ్ఞానంతో నువ్వేం చేయలేవు. तुम्हारे व्यक्तिगत ज्ञान से तुम कुछ नहीं कर सकते। నీ సొంత పనులు నువ్వు చేసుకోవచ్చు కేలా. तुम्हारा खुद का काम तुम कर सकते हो सकता है। దేవుడి పని దేవుని చిత్తం లేకుండా ఎవరు కూడా చేయలేరు. परमेश्वर का जो काम है परमेश्वर के उद्देश्य के बिना कोई नहीं कर सकता। అందుకని ప్రేమన వల్లారా మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాలు పొందుకుందాం. इसलिए प्रिय लोग हम अपने आप को जांचते परखते हुए प्रभु मेज में हम भाग लेंगे। రండి మోకరించండి. आइए हम प्रार्थना में आ जाएंगे। బలలోనికి వెళదాం.
प्रभु मेज में हम जाएंगे ఇతరులను చూడొద్దు. दूसरों को हम ना देखते हुए గతి సోమవారం నుంచి ఆదివారం వరకు మనం ఎలా ఉన్నామో అది దేవునికి మనకు మనమే అప్పచెప్పుకొని ప్రార్థించుకొని బలలో పాలు పొందుకుందాం. पिछले रविवार से सोमवार से लेकर आज के इस रविवार तक हम कैसे हमारा जीवन था हम अपने आप को परमेश्वर के सामने जांचते परखते हुए हम सौंपेंगे.